చింతకాయ పాలకూర పప్పు కోసం చింతకాయలు ఉడకబెట్టుకొని చల్లగా అయ్యాక జ్యూస్ తీసుకొని పప్పు 2 విజిల్స్ వచ్చాక తీసుకోవాలి. పప్పులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు వేసి పాలకూర వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, పాలకూర వేసుకొని పప్పు వేసుకొని ఎన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి? పప్పుని బట్టి. పప్పు అయితే ఒక 1 గ్లాస్ పప్పుకి ఒక 7-8. ఓకే, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక తీసుకోవాలి. ఆహాహా, చింతకాయ పప్పు, నెయ్యి, ఆహా వేడి, ఆహాహా.